చెట్టి బలిజ యూత్ ఆధ్వర్యంలో ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు. శెట్టి బలిజ యూత్ ఆధ్వర్యంలో ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 75వ వార్డు ఉక్కు నిర్వాసితుల క్రీడా మైదానంలో పెదగంట్యాడ శెట్టి బలిజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరింతగా ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. నేటి యువత క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలన్నారు. నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల కాసేపు బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, జిల్లా నాయకులు పులి రమణారెడ్డి, జనసేన నాయకులు కోనచిన అప్పారావు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరుకూటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే పెద్దగంటాడులో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో పెంటమాంబ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ 4 ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీన్ని మరి చెట్టి బలిజ యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సుమారు 8 టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. 8 టీంలు కూడా ఆక్షనే. ఏదైతే పెంటమాంబ ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే 8 టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారండి. ఇది సీజన్ 4 అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి గారు, అలాగే పెంటరాజు గారు, అప్పారావు గారు, మా ఇంకా పోలయ్య గారు, వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు, మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం. భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది ఎప్పుడన్నా గేమ్ అంటే స్పిరిట్ అన్నమాట. గేమ్ స్పిరిట్ తో ఆడాలి. విన్నింగ్ కాదు, విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు. విన్నింగ్ ఆఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి, కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ స్పోర్ట్స్మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా, పెంపొందించే విధంగా, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి. ఈరోజు పిల్లలు ఆ క్రికెట్లకి క్షమించాలి, టీవీస్ కి అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో. వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. గాజువాక నియోజకవర్గం 75 వార్డులో ఈ రోజు పెదగంటేడు ప్రాంత నిర్వాసిత కాలనీలో శెట్టి బలిజ యూత్ ఆధ్వర్యంలో పెంటమాంబ సీజన్ 4 లీగ్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే వార్డు కార్పొరేట్ అయినటువంటి శ్రీమతి పులి లక్ష్మీబాయి గారు, అలాగే వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నమ్మప్పారావు గారు కానీ, ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు కోనచిన అప్పారావు గారు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నిర్వాసిత ప్రాంతాల్లో ఇంత చక్కగా ఒక 5 ఎకరాల స్థలంలో ఈ ప్రాంతాన్ని కేవలం యువకులు క్రీడాకారుల కోసం, అభ్యుదయ కోసం ఇంత గ్రౌండ్ ని మాకు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కూడా ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేయాలని, ఎందుకంటే ప్రస్తుతం పిల్లలు కానీ యువకులు కానీ ఎక్కువగా గంజాయి అని లేకపోతే మందు వ్యసనాలకి అలవాటు పడిపోయి వీధుల్లో తిరుగుతున్నారు. ఇలాంటి ప్రాంతాన్ని మాకు అభివృద్ధిలో సహకరించినందుకు నిజంగా యువకులందరూ సాయంత్రం పూట కానీ, ఫ్యామిలీలు కానీ, కుటుంబాలు కానీ, చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఆడుకుంటున్నారు. దీనికి మరింత మీకున్న అనుభవంతో ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేస్తే నిర్వాసిత ప్రాంతాల్లో మీకంటూ మంచి ఒక ఇది వస్తుందని మా యువకుల తరఫున మీ అందరం తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్ కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. ఈ క్రికెట్ మ్యాచ్ అన్నటువంటిది గత 4 వారాలు అయింది ప్రారంభించి, మరి ఇది 5వ వారం. మరి ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదర సమానమైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ మైదానానికి, ఈ క్రీడా మైదానానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక
నిధులకు తీసుకురావడం, దీన్ని డెవలప్మెంట్ చేయడం కార్పొరేటర్ గారి ద్వారా, లక్ష్మీబాయి గారి ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మాకైతే ఫుల్ విశ్వాసం ఉంది. గంటేడు ప్రజలందరూ కూడా ఈ క్రీడా మైదానం పట్ల మంచి విశ్వాసంతో ఉన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి సహకారంతో, కార్పొరేటర్ గారు, అలాగే నా కుమారుడు అయినటువంటి సురేష్ రెడ్డి బాబీ గారు దీని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఇంకా మంచి క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని ఆలోచన మాకైతే ఉంది. తప్పనిసరిగా మేము ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు గంటల్లో ఎక్కడెక్కడ క్రీడా మైదానంలో అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి సూచనలు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్.